చేయలేదు, మనం సెక్యూరిటీ డిపాజిట్ కోసం ఎంతైనా డిపాజిట్ చేసేది. మీ నెంబర్ ఇందాక నాకు చేయలేదు, నేను ఒకటి నాకు చేశాను 100 రూపీస్ ఇచ్చాను. టూ వీలర్ కొంచెం మూవ్ பண்ணிங்கன்னா 3261 Yogi absorbed her and made her a part of himself, and hence he is the Ardhanari, the ideal man, where one half of him is woman. ఈషా సెంటర్ కి రీచ్ అవగానే మనకి లెఫ్ట్ సైడ్ లో చాలా లగేజ్ కౌంటర్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ కౌంటర్ వచ్చేసి మనం ముందుగా విశ్రాంతి తీసుకోవాలనుకుంటే ఈ కౌంటర్ లో కొంత మనీ అయితే సెక్యూరిటీ డిపాజిట్ కింద డబ్బులు పే చేయాలన్నమాట. సో వాళ్ళు ఒక మనకు బ్యాగ్ ఇస్తారు, అందులో ఒక 2 జతల బట్టలు ఒకటి పెట్టుకోవాలి. లగేజ్ కౌంటర్ ఆపోజిట్ లో దివ్యలింగ ముఖద్వారం ఉంటుంది. మనం తప్పకుండా వెళ్లాల్సిన ప్లేస్ అన్నమాట ఇది. ఇక్కడ ఈవినింగ్ వరకు ధ్యానం చేసుకుని రిలాక్స్ అయిపోవచ్చు, అంత బాగుంటుంది ఇక్కడ. ఈవినింగ్ ఎగ్జిట్ అయిన తర్వాత మన లగేజ్ తీసుకొని నేరుగా ఆదియోగికి బై వాక్ వెళ్ళిపోవచ్చు. లేదనుకుంటే ఇక్కడ బుల్ కార్ట్స్ ఉంటాయి, జస్ట్ 10 రూపీస్ మాత్రం ఛార్జ్ చేస్తారు. 1 కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడ నుంచి నేరుగా మనం ఆదియోగికి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో మనకి బుల్ కార్ట్స్ లో ట్రావెల్ చేసినట్లయితే మనకి బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. ఈ ఆదియోగికి వెళ్ళడానికి మనకి తెలుగు రాష్ట్రాల నుంచి కోయంబత్తూరుకి డైరెక్ట్ ట్రైన్స్ అయితే ఉన్నాయి. కోయంబత్తూరు బస్ స్టాండ్ నుండి ఆదియోగికి 26 కిలోమీటర్స్ ఉంటుంది. మనకి బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. మనకి 1 అవర్ జర్నీ అయితే పడుతుంది. ఆదియోగి తమిళనాడులో కోయంబత్తూరులో ఉన్న ఈషా యోగా సెంటర్ లో ఈ 112 అడుగులు ఎత్తు ఉన్న ఆదియోగి స్టాచ్యూ నిర్మించారు. ఈ ఈషా ఫౌండేషన్ స్థాపించింది శ్రీ సద్గురు. ఆదియోగి అంటే మొదటి యోగి అని అర్థం. యోగా ప్రాముఖ్యతని ప్రపంచానికి తెలియజెప్పాలన్నదే ఈ ఈషా యోగా సెంటర్ ముఖ్య లక్ష్యం. ఈషా యోగా సెంటర్ లో స్టే కూడా చేయొచ్చు. దానికి రూమ్స్ ఆన్లైన్ లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజు రాత్రి 7:30కి లేజర్ షో ఉంటుంది. దీన్ని ఆదియోగి దివ్య దర్శనం అని పిలుస్తారు.
2,000 years ago, a being appeared in the upper regions of Himalayas. No one knew who he was, where he came from. The origins of this spectacular being were unknown. When his ecstasy allowed him some movement, he danced wildly. When intensity peaked, he became utterly still. People saw that he was experiencing dimensions that no one had ever known or able to fathom. His ecstasy and intensity allowed him to transcend his physical form. Witnessing an individual human in union with the cosmos, they called him a yogi, as he was the first one, the Adi Yogi. Adi Yogi absorbed her and made her a part of himself, and hence he is the Ardhanari, the ideal man, where one half of him is woman. When his stillness lasted for years on end, curious onlookers melted away. Only 7 seekers remained, as they could not tear themselves away from him. எட்டு மணி வரை திறந்திருக்கும்.